ఏమండి? ఏంటండి మొదటిసారి చూసినట్టు అలా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. తీసుకోండి, వెళ్ళండి. అను ఇప్పటి వరకు లేవకపోవడం ఏంటి? రాత్రి కూడా ఏం తినలేదు. అను, 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 అను పైన లేదు, రూమ్లో లేదు. మరెక్కడికి వెళ్ళట్టు? నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అను, అయ్యో అమ్మా, అమ్మా, అను కనిపించడం లేదమ్మా. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో లేదమ్మా, ఇల్లంతా చూశాను, తను ఎక్కడా లేదు. ఇంట్లో లేదంటే రాత్రి నేను ఇచ్చిన వార్నింగ్ వర్కౌట్ అయిందన్నమాట. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందా? శక్తి, ఏంటమ్మా? అను కనిపించట్లేదన్నయ్యా. అవునా? కనిపించకపోవడం ఏంటి? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంట్రా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అనుని బయటకు పంపించేసావా? అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఎక్కడికి పంపించావు? ఏంటమ్మా ఇది? అనుని ఏం చేసావు? మర్యాదగా చెప్తావా? పోలీసులకి ఫోన్ చేయమంటావా? నానమ్మా, సార్, మీరొక్కరే వచ్చారేంటి? మేడం గారు ఎక్కడా? తను మార్కెట్ దగ్గర దిగింది, కూరగాయలు తెస్తానని చెప్పింది. మేడం గారు నడుచుకుంటూ వస్తారేమో సార్. మీరు కాసేపు అక్కడే ఉండి మేడం గారిని మీతో తీసుకొచ్చుంటే బాగుండేది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నాకిదంతా కలలా ఉందే తప్ప నిజం అనిపించట్లేదు. అనుకోనిది అనుకోకుండా జరిగితే అలాగే ఉంటుంది సార్. అందుకు మీరు ఆనందించాల్సింది పోయి ఆశ్చర్యపోతున్నారు. రవి, కలలో కూడా ఊహించింది జరుగుతుంటే ఆశ్చర్యంగానే ఉంది. అనుకోనిది అనుకోకుండా జరిగితే అలాగే ఉంటుందని చెప్పాను కదా సార్. మీరు మేడం గారు విడాకులు తీసుకోవాలనుకున్నారు, కానీ అది జరగలేదు. మేడం గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తారని మీరు ఊహించలేదు, కానీ అది జరిగింది. ఊహించనివి జరగటమే జీవితం సార్. హ్యాపీగా ఉండండి సార్.
ఊహించినవి జరగకపోవడం జీవితం కావచ్చు. నాకు జీవితం గురించి తెలియకపోయినా మీనాక్షి మనస్తత్వం గురించి బాగా తెలుసు. కారణం లేకుండా ఎందుకు వచ్చిందో, నా మీద సడన్గా ఎందుకింత ప్రేమ చూపిస్తుందో అర్థం కావడం లేదు. మీనాక్షిని అడిగినా జైన్ అడిగినా ఎవరూ చెప్పడం లేదు. వాళ్ళ సడన్ ఎంట్రీకి, చూపిస్తున్న ఎఫెక్షన్కి ఏదో ఒక కారణం ఉండే ఉంటుందనిపిస్తుంది. ఐ థింక్ దెర్ మస్ట్ బి సమ్ రీజన్ బియాండ్ ఇట్. సార్, కారణం ఏదైనప్పటికీ మేడం గారు రావటం, మీ కొడుకు మీతో ప్రేమగా ఉండటం మీకు సంతోషమే కదా సార్. లేనిపోయిన అనుమానాలతో మీరు వాళ్ళని ప్రశ్నించి ఉన్న ఈ సంతోషాన్ని పాడు చేసుకోకండి సార్. ప్లీజ్ సార్. మేడం గారు జై మనసు మార్చుకుని మీ దగ్గరకు వచ్చారు. వచ్చిన వాళ్ళని అనుమానిస్తే వాళ్ళు చాలా బాధపడతారు సార్. మేడం గారు వచ్చేశారు కాబట్టి అను కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది సార్. మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తీసేసి దీన్ని అదృష్టంగా అనుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి సార్. అదృష్టానికి కారణం ఉండకపోవచ్చు కానీ అనుమానించడానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఏంట్రా డిస్టర్బ్గా ఉన్నావు? ఏమైందిరా? మా ఇంట్లో ఉన్న వాసుదేవ్ గాడి కూతురు నాకు పెద్ద హెడ్ఏక్ అయి కూర్చుందిరా. ఏ రిలేషను లేకుండానే మా అమ్మకి అనుకు మధ్య క్లోజ్ రిలేషన్ పెరిగిపోతుంది. అను తన సొంత మనవరాలు అని తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందని భయంగా ఉందిరా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని బయటికి పంపించడం నీ వల్ల అయ్యే పని కాదురా. కూల్రా. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది అను గురించి కాదురా, హాస్పిటల్లో ఉన్న ఆ ధర్మారావు గురించి. వాడే గనుక వాసుదేవ్ నీ కొడుకని మీ అమ్మకు చెప్పుంటే ఏం జరిగుండేదో తెలుసా? మీ అమ్మ వాసుదేవ్ కలిసిపోయి ఉండేవాళ్ళు. మీ అమ్మకు నిజం తెలిస్తే వాడు నీకు అన్నయ్యగా, మీ అమ్మకు పెద్ద కొడుకుగా మీ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. వాడికి నీకు ఏ రిలేషన్ లేనప్పుడే నిన్ను అల్లాడించాడు. వాడు అన్నయ్య ప్లేస్కి వచ్చాడనుకో, నీ తమ్ముడు పోస్టుకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రెడీ చేస్తాడు. అందులో డౌట్ ఏం లేదురా. వాడు మహా ఖతర్నాక్. నీకు సీన్ లేకుండా చేయడం గురించే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. వాడే నీకు అన్నయ్యని మీ అమ్మకు తెలిస్తే ఇంట్లో పవర్ వాడిదే, నెక్స్ట్ మేయర్ పదవి వాడిదే. అవసరం ఉన్న చోట పేపర్ వెయిట్లా, అవసరం లేని చోట డస్ట్బిన్లా వాడుకుంటాడ్రా, తొక్కేస్తాడ్రా నిన్ను. స్టాప్ ఇట్. నువ్వు సైలెంట్గా ఉన్నా, సీరియస్గా రియాక్ట్ అయినా జరిగేది మాత్రం అదేరా. అలా జరగకూడదంటే హాస్పిటల్లో ఉన్న ఆ ధర్మారావు నోరు విప్పకూడదు. ఎస్, వాడు నోరు విప్పకూడదు. వాడు నోరు విప్పకూడదు. అయ్యో మేడం, ఇటువంటి నేను తీసుకొస్తాను. పర్లేదు రవి గారు. మీ సార్ ఏం చేస్తున్నారు? ఇంట్లోనే ఉన్నారు మేడం. మా ఆయనకి ఇష్టమైనవన్నీ తీసుకురావడానికి వెతికేసరికి ఇంత లేట్ అయింది. మీరొక హెల్ప్ చేయాలి రవి గారు. ఏంటండి? ఆయన నా చేతి వంట తిని చాలా రోజులైంది. ఆయనకి ఇష్టమైన ముద్దపప్పు, సాంబారు, కొత్తిమీర చట్నీ, ఆలూ ఫ్రై, పాయసం అన్నీ చేసి పెట్టాలి. ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు కొంచెం హెల్ప్ చేయాలి రవి గారు. తప్పకుండా మేడం. కాయగూరలు తరగటం దగ్గర నుంచి అంట్లు గడగటం వరకు ఏ పనైనా చేస్తాను. థ్యాంక్స్ రవి గారు. సరిగా గమనించామంటే సత్యం కనిపెడతాం.